హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మామిడికాయ పచ్చడి చేయబోతున్నాను. అలాగే దీన్ని ఆవకాయ పచ్చడి అని కూడా అంటారు కదా! చిన్న రసాలు నేను తీసుకున్నానండి. ఇవి మా చెట్లవే. వీటికి ఇట్లా ముచ్చిక అయితే తీసేయాలి. తీసి కొన్ని నీళ్లు తీసుకొని అందులో వీటిని వేసేసి ఒక అరగంట నానాక వీటి బంకంతా వదిలిపోతుంది. అప్పుడు వీటిని శుభ్రంగా కడిగి పొడి బట్టతో తుడుచుకోవాలి. చూసారు కదా! కాయ అయితే బాగా ముదిరింది. మనం ఈ ముచ్చిక తీస్తున్నప్పుడు చెక్కు పీచులాగా వస్తుంది కదా! ఈ విధంగా ముదిరితే పచ్చడైతే చాలా రోజులు నిల్వ ఉండి మనకి తేడా రాకుండా మెత్తపడకుండా ముక్క ఉంటుంది గట్టిగా. అయితే వీటిని శుభ్రంగా కడిగేసి ఆరబెట్టి బయట ఈ విధంగా ముక్కలు కొట్టించానండి. ముక్కలు కొట్టించిన తర్వాత ఇందులో జీడి అలాగే టెంకి మీద పల్చటి పొరలాగా పొట్టు ఉంటుంది. దానిని స్పూన్తో గీరేసుకొని ఒక అరగంట సేపు పొడి క్లాత్ మీద ముక్కల్ని ఈ విధంగా ఆరబెట్టుకోవాలి. అలాగే ఈ మామిడికాయ పచ్చడిలో ఈ వెల్లుల్లి రెబ్బలైతే చాలా ఇంపార్టెంట్ కదా! వీటికి ముందుగానే నేను ఆయిల్ రాసేసి ఎండలో ఉంచానండి. ఈ విధంగా ఆయిల్ రాసేసి ఎండలో ఉంచినట్లయితే వెల్లుల్లి పొట్టు అనేది చాలా సులువుగా వచ్చేస్తుంది. దేనికన్నా ఒక చాట ఉంటుంది కదా! ఆ చాటకేసి రుద్దితే త్వరగా ఊడిపోతుందన్నమాట వెల్లుల్లి పొట్టు. అలాగే ఈ మామిడికాయ ముక్కలైతే ఈ గిన్నెతో 4 గిన్నెలైతే అయ్యి ఒక 10 ముక్కల వరకు మిగిలాయండి. నేను ఈ ముక్కలనైతే కొలుచుకోవాలి కదా! మనం కారము, అలాగే ఉప్పు, ఆవుపిండి, మెంతిపిండి కలుపుకోవాలి అంటే మనం ఖచ్చితంగా ఈ ముక్కల్ని ఈ విధంగా కొలుచుకున్నట్లయితే మనం ఎంత ఆవుపిండి, కారము కలుపుకోవాలి అనేది ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి ఈ విధంగా మనమైతే గిన్నెతో కొలుచుకోవాలండి. ఇకపోతే ఆవుపిండి, మెంతిపిండి అయితే ఈసారి బయట నుంచి తెప్పించుకున్నానండి. అలాగే ఎండుమిర్చి ఎండబెట్టుకొని ఎప్పుడు నేను కారం అయితే పట్టించుకుంటాను. ఈసారి మసాలా కలుపుకోకుండా కారం దీనికి కూడా ఉంచుకున్నానండి కొంత. అయితే మనకి ఈ పచ్చడికి అచ్చంగా మామూలు మిర్చి కారం కాకుండా బళ్ళారి కారం కూడా యూజ్ చేస్తామండి మేము. అయితే ఎందుకంటే బళ్ళారి కారం యూజ్ చేయటము మనకి కొంచెం కారం తక్కువగా ఉంటుంది బళ్ళారి కారం అయితే. ఈ మిర్చి అయితే బాగా గుంటూరు మిర్చి కదా! బాగా ఘాటుగా ఉంటుందని కొంత అది కొంత ఇది వేస్తాము ఎప్పుడు. అలాగే మీకు ఇష్టమైతే బళ్ళారి కారం కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే బళ్ళారి కారం కూడా కలుపుకున్నాను. అలాగే మనం ఏ గిన్నెతో అయితే ముక్కల్ని కొలుచుకున్నామో అదే గిన్నెతో మనం కారం కూడా కొలుచుకోవాలండి. మనం 4 గిన్నెలు ముక్కలు అయినాయి కాబట్టి ఒక గిన్నె కారం యూజ్ చేయాలి దీనికి. మనం 2 గిన్నెలు ముక్కలైనట్లయితే ఒక అర గిన్నె కారం అయితే సరిపోతుంది. ఈ విధంగా మనం కొలుచుకున్నట్లయితే మనకి కరెక్ట్ కొలతగా మనకి ముక్కల్లో గుజ్జు అనేది బాగా వస్తుందన్నమాట. అలాగే మనకి ముక్కలు కూడా చెడిపోకుండా ఉంటాయి. ఇందులో నేను ఈ విధంగా బళ్ళారి కారము అలాగే నేను ఆడించుకున్న కారము మిక్స్ చేసుకున్నానండి. అలాగే కళ్ళుప్పుకి వస్తే మనం ఆ గిన్నెతో ఎక్కువగా వేసుకోకూడదు ఒకేసారి. ఆ గిన్నెకి నేను ఒక పావు వంతు, 4వ వంతు కళ్ళుప్పు తీసుకొని ఇందులో వేసేసుకున్నాను. కారంలోనే కలిపేసుకున్నాను. అలాగే ఆవు పిండి 3 వంతులైతే ఒక వంతు మెంతిపిండి వేసుకోవాలి. ఈ గిన్నె మనం ఏ గిన్నెతో అయితే మనం ముక్కలు కొలుచుకున్నామో అదే గిన్నెతో ఈ పొడులు కూడా మనం కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కొంచెం నాకు మెంతిపిండి తగ్గిందండి. నేను మరుసటి రోజునైతే కలుపుకున్నాను. ఈ విధంగా కొంచెం 2 స్పూన్లు పసుపు కూడా వేసుకొని వీటన్నింటినీ ఈ పొడులన్నిటినీ ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా గెడ్డలు లేకుండా ఈ పొడుల్ని కలుపుకున్నాక మనం ఈ పచ్చడికైతే వేరుశెనగ నూనె కానీ అలాగే పప్పు నూనె కానీ యూజ్ చేసుకోవచ్చండి. నేనైతే వేరుశెనగ నూనెని తీసుకున్నాను. ఈ గిన్నెతో మనం ఒక గిన్నెడు ఆయిల్ అయితే నేను తీసుకున్నాను. ఆయిల్ అయితే 1 కేజీన్నర వరకు పడుతుందండి. ఈ గిన్నెకి గిన్నెన్నర పడుతుంది. ఈ గిన్నె కాకుండా ఇంకొక అరగిన్ని మనకి ఆయిల్ అయితే ఖచ్చితంగా పడుతుంది. అయితే ఇలా ఈ విధంగా నూనెని ఈ గిన్నెలో పోసుకొని మనం ముందుగా కొలిచిపెట్టుకున్న ఈ ముక్కల్ని ఈ నూనెలో తడుపుకొని ఈ పొడిలో వేసేసుకోవాలి. ఇలా వేసినట్లయితే ముక్క మెత్తపడకుండా వస్తుంది. అర్థమైంది కదా! మనం ఇలా నూనెలో ముంచి ఇలా వేసుకున్నట్లయితే ముక్క మనకి కరుకుగా ఉంటుందన్నమాట. అంటే కొన్ని రోజుల వరకు మనకి ముక్క మెత్తపడకుండా గట్టిగా ఉంటుంది. అదే కాకుండా ఇలా మనం ఆయిల్‌లో తడిపి వేసుకున్నట్లయితే మనకి ఈ కారం పొడులు అన్నీ ఈ ముక్కలకి బాగా
పట్టేస్తాయన్నమాట. అలాగే ఈ వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఈ విధంగా ఇందులో వేసేసుకొని ఈ పొడులన్నీ ఈ ముక్కల్లో బాగా కలిసే వరకు కింద నుంచి పైకి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నట్లయితే మనకి ముక్కలకి బాగా ఈ కారం పొళ్ళు అన్నీ బాగా పడతాయన్నమాట. అలాగే ఈ విధంగా కలిపేసుకున్నాక మనం మూత పెట్టి 3 రోజుల పాటు రోజుకి ఒకసారైనా ఈ మనం పచ్చడిని కలుపుకుంటూ ఉండాలి. కలుపుకున్నట్లయితే మనం కళ్ళు ఉప్పు కదా వేసింది, ఆ కళ్ళు ఉప్పు కరిగిపోయి మనకి పచ్చడికి నీరు వచ్చి చక్కగా పల్చగా తయారవుతుంది. ఇప్పుడు చూసారా ఎట్లా ఉందో? ఇలా లేకుండా గుజ్జు గుజ్జుగా వస్తుందన్నమాట. ప్రతిరోజు 3 రోజుల పాటు కలుపుకున్నట్లయితే మనకి మామిడికాయ పచ్చడి ఈ విధంగా రెడీ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని మనం కళ్ళు ఉప్పు ముందు వాడాం కదా, అది తక్కువగా వేసుకున్నాము. కాబట్టి ఒక్కసారి ఉప్పు చూసుకొని ఇందులో ఇంకా ఉప్పు పట్టే లెక్కనైతే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఆయిల్ కూడా పడుతుంది అని చెప్పాను కదా, ఆ అరగిన్ని ఆయిలు నేను పోసేసుకున్నాను. ఇలా కొంత ఆయిల్ని గిన్నెలో వేసి కలుపుకున్నాక మనం ఏ డబ్బాలో అయితే మనం ఈ పచ్చడి పెట్టుకోవాలి అని అనుకుంటామో ఆ డబ్బాలో ఈ పచ్చడంతా పెట్టుకొని ఈ పచ్చడి మీద ఆయిల్ వేసినట్లయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అలాగే ఇలా మనం ఒక డబ్బాలో తీసుకొని అదే రోజున ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే సంవత్సరం మొత్తం ఇదే రంగులో అలాగే అప్పటికప్పుడు పట్టిన పచ్చడిలాగా ముక్క గట్టిగా ఉండి చాలా బాగుంటుంది. నేనైతే ఇది పెట్టగానే వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి.